ఇలాంటి దరిద్రమైన బౌలింగ్ చేస్తే శ్రీలంక టెస్ట్ ఎలా గెలిచేది? శ్రీలంక టీం ఇంత ఫామ్ లో ఉందేంటి భయ్యా? అసలు గంభీరమైన నువ్వు ఛాలెంజ్ చేసావే 15th ఆగస్టుకి రండి చూసుకుందామని, మరి చూసుకుందామా లేదా? ఒరే రోజుకొకటి ఇంజురీ అయిపోతే టెస్ట్ మ్యాచ్ ఎవడరా ఆడేది? అసలు ఈ లిస్ట్ ఏంట్రా వరద బాధితుల్లాగా? కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇంజురీ బయటకు వెళ్ళిపోయాడు భయ్యా. టీమిండియా కొత్త ఫిట్నెస్ టెస్ట్ కోసం మీరు విన్నారనుకో, మీకు మెంటల్ రాకపోతే నాకు అడగండి. పదండి లేట్ చేయకుండా మొదలెడదాం. ఎక్స్క్యూజ్ మీ, ఎవడదే? ఫస్ట్ ఈ ఫోటో చూడండి. వీళ్ళు ఆడే ఆటకి వీళ్ళు చేసే పనికి ఏదైనా సంబంధం ఉందా సుధా? నాకు తెలీదమ్మా. నాకు ప్రతిసారి ఇషాన్ కిషాన్ మీద ఒక డౌట్ వేస్తుంది భయ్య. ఒకసారి శుభ్మన్ గిల్ తో క్లబ్స్ కి కాఫీ షాప్స్ కి తిరుగుతాడు, ఇప్పుడు బాత్ టబ్ లో అంట తిలక్ వర్మతో బ్రోమాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. నాది కూడా 50 రూపాయలు. అలాగే సార్, సేమ్ ఎలక మీద. అంటే ఏదో తేడాగా ఉందేంటి అని బయట ఫ్యాన్స్ గుసగుసలు ఆడుకుంటున్నారు. అంటే సర్లే గానీ మెయిన్ విషయానికి వస్తే శ్రీలంక అంట ఇప్పుడు జరుగుతున్న టెస్ట్ సిరీస్ కోసం శ్రీలంక ఫ్యాన్స్ కి ఫ్రీ టికెట్స్ ఇస్తున్నారంట భయ్య. ఏమిటండి మీరు మాట్లాడేది? అవునండి, శ్రీలంక సిరీస్ లో టెస్ట్ మ్యాచెస్ కున్న క్రేజ్ పెంచడానికి, ఇండియా చేసే క్వాలిటీ బౌలింగ్ చూడడానికి శ్రీలంక ఫ్రీ టికెట్స్ ఇస్తుందంట. మరి లేకపోతే ఏంటి భయ్య, ఇంత దరిద్రమైన బౌలింగ్ ఎవరు చేస్తాడ్రా? ఒకప్పుడు టెస్ట్ నెంబర్ 1 టీం అంట, ఇప్పుడు శ్రీలంక ఒక్క రోజులోనే 363 రన్లు బాధేశారంట. ఇప్పుడు ప్రాక్టీస్ మ్యాచే గెలకపోతే ఇంకా మెయిన్ మ్యాచెస్ ఎలా గెలుస్తాం చెప్పండి? ఎస్, ఈ మ్యాచ్ గెలవడం పాసిబుల్ అయితే కాదు. ప్రాక్టీస్ మ్యాచ్ కాబట్టి ఓన్లీ 3 days మాత్రమే అవుతుంది. ఒకవేళ ఇండియా డ్రా చేస్తే చెయ్యొచ్చు, కానీ గెలవడం మాత్రం జరగని పని అని తెలుస్తుంది. అసలు ఇది బౌలింగ్ ఆరా అయ్యా? వికెట్లు తీయడానికి మన టీం ఇండియా బౌలింగ్ లైనప్ పిత్తుకుంటుంది భయ్యా. ఇప్పుడు తెలుస్తుంది ఒక టీంకి ఎక్స్పీరియన్స్డ్ బౌలర్స్ ఎంత అవసరం అనేది. బుమ్రా లేడు, షమి లేడు, భువికి తీసేయండి కౌంట్ లో, ఎందుకంటే కన్సిడరే చేయరు మన టీం ఇండియాలో. పోనీ సిరాజ్ ఉన్నాడు అనుకుంటే 13 overs వేసాడు కానీ ఒక్క వికెట్ కూడా దొరకలేదు భయ్య. అంటే అప్పుడు ఎప్పుడో కోహ్లీ టైంలో ఉన్నప్పుడు అన్నమాట, బుమ్రా లేకపోతే ఇండియాకి డేంజరస్ పేసర్ సిరాజే అనేవాళ్ళు అనమాట. నిజమే షేర్, కానీ ఆ కత్తి దించే మగాడు ఉండాలిగా. అయితే కోహ్లీ కెప్టెన్ గా ఉంటేనే బౌలింగ్ చేస్తావా సిరాజన్య? ఏ శుభ్మన్ గిల్ ఉంటే చేయవా? లేకపోతే గంభీర్ మీద వీళ్ళందరూ కలిసి పగడబందిగా ప్లాన్ వేసారేమో అనిపిస్తుంది భయ్యా నాకు. సర్లే జోక్స్ పాట, మనకి ఈ ప్రాక్టీస్ మ్యాచ్ లో ఫస్ట్ వికెట్ చాలా కష్టం మీద దొరికింది. ఓపెనర్స్ నిషాన్, మధుశంకర్, రవీంద్ర ప్రశాంత్ కలిసి అరౌండ్ 130 runs పార్ట్నర్షిప్ చేసిన తర్వాత కేఎల్ రాహుల్ రన్ అవుట్ చేయడం, మధుశంకర్ 66 runs చేసి అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. సర్లే అవుట్ అయ్యాడు కదా, మన బౌలింగ్ ఫ్లో పట్టుకుంటదని లోపే ఎవడో సూర్యభద్ర, రత్నానికి, దినుష, కుశాల్ మండీస్ అందరూ ఒకటి తర్వాత ఒకరు వచ్చి పిచ్చి దెబ్బలు కొట్టారు. అంటే నాటుగా చెప్పాలంటే కుక్కర్ కొట్టాడు సార్. ఎవడు అస్సలు తగ్గట్లే. ఫైనల్ గా జడేజాకి 2 వికెట్లు, బ్రారికి 1 వికెట్, కుల్దీప్ కి 2 వికెట్లు, మానవ్ సుతార్కి 2 వికెట్లు దొరికాయి. ఫైనల్ గా శ్రీలంక Day 1 లోనే 363 రన్లు చేసి పడేసింది. నేను ఇప్పుడు వీడియో చేస్తున్న టైంకి జైస్వాల్ డక్అవుట్ అయ్యి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు వెళ్ళిపోయాడో నాకైతే అర్థం కాలేదు. మీకు తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. నాకు తెలీదమ్మా. కేఎల్ రాహుల్ ఇంకా పడిక్కల్ మంచి పార్ట్నర్షిప్ చేస్తారనిపిస్తుంది. మంచి ఫ్లో లో ఉన్నారు, చూద్దాం ఏంటవుతుంది. A little bit quicker, Rahul. Nice stride and just guiding it. Look at the hands, top hand taking over. అయినా ఇంతమంది ఇంజూరీ అయిపోయి బయట కూర్చుంటే పాపం గంభీర్ మాయ కూడా ఏం చేస్తాడు చెప్పండి? జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, కెప్టెన్ శుభ్మన్ గిల్. ఎస్, శుభ్మన్ గిల్ కూడా ఇంజూరీ అయిపోయాడు. తర్వాత హర్షిత్ రాణా ఇంకా సాయి సుదర్శన్ కూడా ఇంజురీలోనే ఉన్నారు. టీంలో మెయిన్ ప్లేయర్స్ అందరూ ఇంజురీలోనే ఉంటే టెస్ట్ మ్యాచ్ ఎవడ ఆడతాడరా? ఇంకా WTC ఫైనల్ అంటారా? ఆ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవడం వేస్ట్ భయ్య, అది జరగని పని. టీంలో కెప్టెన్ తో సహా అందరూ ఇంజురీలో ఉండటం నేను ఎప్పుడు చూడలేదు భయ్య. పోనీ టీమ్ కాంబినేషన్స్ లో రుతురాజ్ గైక్వాడ్, రజత్ పటిదార్, షమి, భువనేశ్వర్ కుమార్, సర్ఫరాజ్ ఖాన్, కరుణ్ నాయర్ లాంటి ప్లేయర్స్ ని టీమ్ లో సెలెక్ట్ చేయలేదు. అట్లీస్ట్ వీళ్ళ నేమ్స్ ఉంటే బాగుండేది అని నా ఫీలింగ్. మీ దగ్గర కూడా ఏవైనా నేమ్స్ ఉంటే లైక్ చేసి కామెంట్స్ లో వదులుతూ వెళ్ళండి. ఇంజురీస్ విషయానికి వస్తే టీంలో ప్రతి ఒక్కరు ఇంజురీలోనే ఉంటున్నారు. మనం ఐర్లాండ్ ఇంగ్లాండ్ సిరీస్ లో కూడా చాలా ఇంజురీస్ చూసాం. అయితే దీనికోసం BCCI ఒక స్పెషల్ ట్రైనింగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది ఇండియన్ టీం కోసం. నెక్స్ట్ ఫిట్నెస్ టెస్ట్లలో ఏ కాంప్రమైజ్ ఉండదంట. అయినా ఇలాంటి యంగ్ ప్లేయర్స్ ఫిట్నెస్ లాగా కూర్చున్నారు. ఇంకా గంభీర్ మాయ అంటాడు రోహిత్ ఫిట్నెస్ లేదు, కోహ్లీకి ఫిట్నెస్ లేదు అని వీళ్ళని తీసేయండ్రా అని ఎక్స్ట్రాలు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.
అదంతా కాదు, ఇదేదో కొత్త ఫిట్నెస్ టెస్ట్ అంటే మాత్రం మా రోహిత్ అన్నతో చేయించదురా బాయ్, మరి బాగోదు చెప్తున్నా. అయితే ఫిట్నెస్ కి సంబంధించి కొత్త రూల్స్ అయితే వచ్చాయని మీకు చెప్పాను కదా, అందులో ఒక ట్విస్ట్ ఉంది భయ్య. ఇంకా సర్ఫరాజ్ ఖాన్ చాలా బాధపడుతూ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇది చెప్పే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, ఎందుకంటే మనం రోజు కలుస్తూ ఉండాలి కదా. అయితే బీసీసీఐ ఫిట్నెస్ ప్రోగ్రామ్ లో కొత్త చేంజెస్ అయితే తీసుకొని వచ్చింది. బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి మెడికల్ స్టాఫ్ ఇండియన్ టీం కోసం ఒక కొత్త ఫిట్నెస్ టెస్ట్ అసెస్మెంట్ ని ఇంట్రడ్యూస్ చేయబోతుంది. ఈ టెస్ట్ కోసం విన్నారనుకో మెంటల్ ఎక్కిపోద్ది మీకు. అయితే ఇండియన్ టీం వరాస్గా జరుగుతున్న ప్రతి సిరీస్ లో ఇంజురీ అవుతున్నారు. ప్రతి మెయిన్ టోర్నమెంట్స్ ముందు మన ప్లేయర్స్ ఇంజురీలోనే కనిపిస్తారు. దీని మీద శుభ్మన్ గిల్ కూడా ఒక స్టేట్మెంట్ ఇస్తూ అన్నాడు, టీమిండియాలో ప్రతి ప్లేయర్ ఇంజురీలోనే ఉంటాడు. ఓడిఐ సిరీస్ లో ఎగ్జాక్ట్ గా 3 మ్యాచెస్ కూడా కంప్లీట్ గా ఆడలేకపోతున్నారు. ఒక ప్లేయర్ తెల్లారి లెగిసి నేను అవైలబుల్ గా లేను అంటే టీమ్ కాంబినేషన్ మొత్తం ప్లాన్ చేయాలి. ఇప్పుడు టీమిండియా పర్ఫార్మెన్స్ కన్నా టీమిండియా ఇంజురీస్ మీద ఎక్కువ పని చేయాల్సి ఉంది అని శుభ్మన్ గిల్లే ప్రెస్ మీట్ లో చెప్పాడు. నేనే చెప్పాను కదా, నేనే ఇంజురీ వెళ్ళిపోతానని. శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ ఆడట్లేదంట భయ్య. నిన్ను నమ్మితే అని చూసుకున్నట్టే నా ముఖాన్నే పడుతుంది ఆ ఎంగిలి. మెయిన్ టోర్నమెంట్స్ ముందు మన టీమ్ స్టార్ ప్లేయర్స్ జస్ప్రీత్ బుమ్రా ఇంకా హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఇంజురీలోనే ఉండటం టీమ్ కి చాలా పెద్ద దెబ్బతీస్తున్నాయి. అని టీమిండియా కొత్త రూల్స్ ఏంటంటే, ఇంతకు ముందు బ్రోంకో టెస్ట్ కోసం మీకు తెలిసే ఉంటది 6 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని 5 నిమిషాల 15 సెకండ్ల నుంచి 5 నిమిషాల 20 సెకండ్ల లోపు పూర్తి చేయాల్సి ఉంటుందని తెలుస్తుంది. ఈ బ్రోంకో టెస్ట్ లో ముందు 20 మీటర్లు వెళ్లి తిరిగి రావాలి, ఆ తర్వాత 40 మీటర్లు వెళ్లి తిరిగి రావాలి, ఆ తర్వాత 60 మీటర్లు వెళ్లి తిరిగి రావాలి. ఈ మొత్తం సీక్వెన్స్ ని 5 సెట్ల వరకు రిపీట్ చేయాలి. దీంతో పాటు ప్లేయర్స్ 2 కిలోమీటర్ల రన్అప్ ను కూడా 9 నుంచి 10 నిమిషాల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనినే 2K టెస్ట్ అని అంటారు. అయితే ఇంత హార్డ్ కోర్ టెస్ట్ చేస్తే రిజల్ట్ చేంజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అయితే ఇంకో సైడ్ ఈ శ్రీలంక టెస్ట్ సిరీస్ లో సర్ఫరాజ్ ఖాన్ ని ఎందుకు యాడ్ చేయలేదని కొన్ని కాంట్రవర్సీస్ అయితే నడుస్తున్నాయి. సర్ఫరాజ్ ఇండియన్ టీమ్ లో 2024 లో న్యూజిలాండ్ సిరీస్ లో లాస్ట్ టైం ఆడాడు. అప్పటి నుంచి ఇండియన్ టీం ఇప్పటిదాకా టీమ్ ఇండియాలో కన్సిడర్ చేయడం ఆపేశారు. కానీ సర్ఫరాజ్ మాత్రం తన ఫిట్నెస్ మీద చాలా పని చేశాడు, చాలా వెయిట్ లాస్ అయ్యాడు. పర్ఫార్మెన్స్ అయితే డొమెస్టిక్ లో కంటిన్యూస్ గా వస్తూనే ఉంటాయి, దెర్ ఈస్ నో డౌట్ ఇన్ దట్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో టీమ్ లో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో, ఈవెన్ క్యాప్టెన్ ఉంటాడో ఉండడో క్యాప్టెన్ కే సెక్యూరిటీ లేదు. ఇంకా సర్ఫరాజ్ కోసం జస్టిస్ అడగడం బేకార్ భయ్య. అయితే సర్ఫరాజ్ ఈ విషయంలో ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టి అన్నాడు, ఐ మే నాట్ ఫిట్ ఇన్ బట్ ఐ విల్ ఫైట్ విత్ ఎవ్రీథింగ్ ఐ గాట్. అంటే నేను ఇప్పుడు టీంలో ఫిట్ అవ్వలేకపోయినా నేను ఫైట్ చేయడం మాత్రం మర్చిపోను. ఎందుకంటే ఆగిపోయి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినోడు లేడు. ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు. అయితే మీకేమనిపిస్తుంది, సర్ఫరాజ్ ఖాన్ టీమిండియాలోకి కంబ్యాక్ ఇవ్వగలడా? గంభీర్ మాయ 15th ఆగస్టుకి రండి చూసుకుందాం అన్నాడు కదా. అయితే గంభీర్ మాయ టీం అంటే ఇండియన్ టీం శ్రీలంక టెస్ట్ గెలుస్తుందా, లేదా టీమిండియా ప్లాన్ చేసి టెస్ట్ ఓడిపోయి గంభీర్ కి ఫీల్డింగ్ సెట్ చేసేస్తారా అనేది కామెంట్స్ లో చెప్పండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్. ఏం చేయడం లాట్ సార్, ఇంకా మేము వెళ్ళి రెక్స్ తీసుకుంటాం సార్. రారా పక్క వెళ్దాం.